ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా 8 వసంతాలు. కాగా ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కథ: సుద్ధి అయోధ్య అనంతిక తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ హను రెడ్డి సుద్ధితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి సుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న సుద్ధిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని సుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న సుద్ధి ఏం చేస్తుంది? సుద్ధి జీవితంలో సంజయ్, రవి దుగ్గిరాల పాత్ర ఏంటి? అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయటపెట్టకుండా సుద్ధి మరో యువకుడితో పెళ్లికి ఎందుకు రెడీ అవుతుంది? ఇంతకీ సంజయ్, సుద్ధి ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: 8 వసంతాలు అంటూ సాగిన ఈ సినిమా ఫీల్ గుడ్ లైఫ్ జర్నీలో డైలాగ్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే పాత్రల పాయింట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆ ప్రేమిస్తున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి సంజయ్ పాత్ర చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ అండ్ డైలాగ్స్, ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. హీరోయిన్గా నటించిన అనంతిక సనీల్ కుమార్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. హను రెడ్డి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రవితేజ ఈస్తో సెటిల్డ్గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రవితేజ నటన బాగుంది. దర్శకుడు స్మరణ్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్గా బాగానే తెరకెక్కించాడు. మైనస్ పాయింట్స్: ఈ 8 వసంతాలు కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన కథానాలు మాత్రం రెగ్యులర్గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి విఫలం అయ్యాడు. హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో, బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. కేవలం డైలాగ్స్ కోసం సీన్స్ను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ఫ్లిక్ట్ను, సన్నివేశాలను రాసుకుని ఉంటే బాగుండేది. సాంకేతిక విభాగం: ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా సాగలేదు. కాకపోతే ఆయన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ శశాంక్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్గా ట్రీమ్ చేసి ఉంటే సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తీర్పు: 8 వసంతాలు అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో ఎమోషనల్గా సాగే క్లైమాక్స్, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్, ముఖ్యంగా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే ఓ స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా లవర్స్కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.